ब्रेक के बाद आपका स्वागत है। तेलंगाना राज्य के उप मुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्क ने मंत्रियों कुमार रेड्डी, वेंकट रेड्डी, व्यक्ति श्रीहर, पोंगुलेटी श्रीनिवास रेड्डी और उत्तम कुमार रेड्डी के साथ खम्मम जिले के मादिरा मंडल में वैरा नदी पर 630 करोड़ रुपए की जोहार लिफ्ट सिंचाई योजना का शिलान्यास किया है, जिससे 30,000 एकड़ फसल भूमि की सिंचाई का पानी मिलेगा। इस अवसर पर आयोजित कार्यक्रम में बोलते हुए मंत्रियों ने पिछली सरकार की 10 वर्षों में कुछ न करने की आलोचना की। उन्होंने कहा कि तेलंगाना कांग्रेस सरकार तेलंगाना के लोगों की आकांक्षाओं के अनुरूप शासन करेगी। उन्होंने ये भी कहा कि वे चुनाव में किए गए वादों को एक एक करके लागू कर रहे हैं। उन्होंने कहा कि राज्य के विभाजन के बाद तेलंगाना के 7 मंडलों को आंध्र प्रदेश में मिला दिया गया था और केंद्र में कांग्रेस पार्टी के सत्ता आने के बाद आंध्र प्रदेश के 7 मंडलों को तेलंगाना में मिला दिया जाएगा। ఆ నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం కూడా విభజన జరిగిన తర్వాత ఖమ్మం జిల్లా మొత్తం కూడా సాగర్ ఆయకట్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. పాలేరు దగ్గర నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు కూడా ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లతోనే ఈరోజు పంటలు పండించుకుని బతుకుతూ ఉన్నాం. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి ఆ నాగార్జున సాగర్ కాలువ మా ప్రాంతానికి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో భూములన్నీ బీడుపారినటువంటి భూములే. జొన్న చేలు, కంది చేలు, బుడం దాసుకాయలు ఏరుకోవటం తప్ప మాకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించడమే కాదు, 5 ఏళ్లతో మేము అన్నం తింటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఆహార ధాన్యాలు పండించేటువంటి అతి గొప్ప శ్రామికులుగా, రైతులుగా ఎదిగినటువంటి ప్రాంతం కేవలం నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం వల్లే మేము ఎదిగామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు.